61వ సర్గము సంపాతి తన రెక్కలు దగ్ధమైపోయిన కారణమును నిశాకరమునికి తెలుపుట. నిశాకర మహర్షి అట్లు అడిగిన పిమ్మట నేను నా సోదరుడు సాహసము చేసి సూర్యమండలమునకు ఎగిరిన విషయమును ఆ మహాత్మునకు పూర్తిగా వివరించితిని. మేము చేసిన ఆ కృత్యము మిగుల ప్రమాదకరమైనది, కష్టసాధ్యమైనది. ఓ మహాత్మా, ఈ విషయమును మీకు తెలుపుటకు సిగ్గుపడుచున్నాను. గాయపడియుండుటచే నా ఇంద్రియములు పట్టుదప్పియున్నవి. మీదు మిక్కిలి అలసియుంటిని. మీకు ప్రత్యుత్తరమిచ్చుటకు శక్తి చాలకున్నది. వీరులమైన మేము, నేను, జటాయువు ఇరువురము బలగర్వితులమై మా పరాక్రమములను తెలిసికొనగోరి పోటీపడి ఆకాశమునకు ఎగిరితిమి. సూర్యుడు అస్తాద్రిని చేరెడు లోపల ఆ భాస్కరునికడకు వెళ్లిరావలెను అని కైలాసశిఖరమునందలి మునుల సమక్షమున పందెము వేసికొని బయలుదేరితిమి. పిమ్మట మేము ఇద్దరము ఒక్కసారిగా ఆకాశమునకు చేరి అటనుండి భూమిపైగల వేర్వేరు నగరములను చూచితిమి. అవి రథచక్రముల ప్రమాణములో కనబడినవి. మాకు అక్కడక్కడ వీణానాదములు, వేణుగానములు, మృదంగధ్వనులు, వేదఘోషలు వినబడినవి. మరియు ఎర్రని వస్త్రములను ధరించి గానము చేయుచున్న పెక్కుమంది స్త్రీలు కనబడిరి. వేగముగా ఆకాశమున మరికొంత పైకి వెళ్లి సూర్యమార్గమును చేరితిమి. అక్కడి నుండి క్రిందికి చూడగా భూమిపైగల వనములు పచ్చికబయళ్లవలె కన్పట్టెను. భూమండలముననున కొండలన్నీయును పరచబడిన రాళ్లవలె గోచరించెను. నదులన్నీయును భూమికి అలంకరించిన హారములుగా ఒప్పుచుండెను. భూతలమునగల హిమవత్పర్వతము, వింధ్యశైలము, మేరుగిరి మొదలగునవి జలాశయమునందలి ఏనుగులవలె భాసిల్లిచుండెను. అప్పుడు మా శరీరములు చెమర్చినవి, తీవ్రమైన ఖేదమునకును భయమునకును గురియైతిమి. మా చిత్తములు భ్రమకు లోనయ్యెను. ఇంద్రియములు, మనస్సు మిగుల దుర్బలములయ్యెను. అజ్ఞానము ఆవరించెను. మాకు ఆగ్నేయము, దక్షిణము, పడమర మొదలగు దిక్కులే తెలియని స్థితి ఏర్పడెను. ఈ లోకమంతయు నియమబద్ధముగా యథాస్థితిలో కొనసాగుచున్నను మాకు అది ప్రళయకాలాగ్నిచే దగ్ధమైపోయినట్లు తోచెను. మా మనస్సులు పనిచేయని స్థితికి చేరెను. కన్నులు బైర్లు క్రమ్మెను. ఎంతగా ప్రయత్నించినను ఏమీయూ కన్పడకుండెను. అట్టి స్థితిలో మనోదృష్టులను కేంద్రీకరింపజేసి గట్టి ప్రయత్నముతో చూడగా సూర్యమండలము గోచరమయ్యెను. అప్పుడు భాస్కరుడు మాకు భూమండల ప్రమాణములో కన్పట్టెను. అంతట జటాయువు నాతో చెప్పకుండగనే భూమివైపు జారిపోసాగెను. అతని దుస్థితిని జూచి ఆదుకొనుటకై నేను ఆకాశమునుండి అతనికడకు చేరితిని. వెంటనే అతనిని నా రెక్కలతో కప్పివేసితిని. అందువలన అతడు సూర్యుని తాపమునకు మాడిపోకుండా సురక్షితుడయ్యెను. కాని నా రెక్కలు మాత్రము దగ్ధమైపోవుటచే నేను క్రిందపడితిని. జటాయువు దండకారణ్యమున పడిపోయుండవచ్చునని అనుకొంటిని. నేను మాత్రము రెక్కలు మాడిపోవుటచే నిశ్చేష్టుడనే వింధ్యపర్వతముపై పడిపోయితిని. రాజ్యమును కోల్పోయితిని. సోదరుడు దూరమాయెను. రెక్కలు కాలిపోయెను. పరాక్రమము నశించెను. ఈ గిరిశిఖరము నుండి క్రిందబడి చచ్చిపోవుటయే మేలని అనుక్షణము ఆలోచించుచుంటిని. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 61వ సర్గము.